ఇవాళ మధ్యాహ్నం 2:30 అసెంబ్లీ కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన కేబినెట్ భేటీ కానుంది. కొత్త రేషన్ కార్డులు, గవర్నర్ కోట, ఎమ్మెల్సీ అంశంతో పాటు అథ్లెట్లు నిఖర్ జరీన్, మహమ్మద్ సిరాజ్కు గ్రూప్ 1 ఉద్యోగాల్లో యంగ్ ఇండియన్ స్కిల్స్ యూనివర్సిటీ బిల్ వంటి కీలక విషయాలపై చర్చించనున్నారు. సాయంత్రం 4 గంటలకు కందుకూరు మండలం మీరాఖాన్పేట వద్ద యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. నిన్న అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా జరిగాయి. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా అధికార, విపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం జరిగింది. 10 నెలలు పూర్తి కాని తమ ప్రభుత్వంపై బీఆర్ఎస్ విషం చిమ్ముతుందని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. గత 10 ఏళ్లలో అన్ని రంగాల్లో అవినీతి చేశారని ఆరోపించారు. బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ను బినామీలకు అప్పగించి సూరత్ నుంచి కిలోలెక్కన తెచ్చి పంచారని ఆరోపించారు. ఎయిర్పోర్టుకు ఎంఎంటీఎస్ నిర్మిస్తామని కేంద్రం అంటే తిరస్కరించింది కేసీఆర్ కాదని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు రాజకీయ కోణంలో విషం చిమ్మడం తప్ప విలువైన సూచనలు ఎప్పుడైనా ఇచ్చారా అని విమర్శించారు సీఎం. సభలో తాను ఎక్కడా అన్పార్లమెంటు పదాలు వాడలేదని క్లారిటీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. తనను కాంగ్రెస్లోకి రమ్మని సబితకు ఆహ్వానిస్తే అండగా ఉండాల్సింది పోయి పార్టీ మారారని చెప్పారు. అక్కల మాటలు నమ్మి మోసపోయినని కేటీఆర్కు చెప్పానే తప్ప వాళ్ళ పేర్లు చెప్పలేదన్నారు. సునీతక్క కోసం ప్రచారానికి పోతే తన మీద కేసులు అయ్యాయని గుర్తు చేశారు సీఎం. కౌడిపల్లి, నర్సాపూర్లో 2 కేసులు అయ్యాయని, ఆ అక్క మాత్రం మహిళా కమిషన్ చైర్మన్ అయ్యారన్నారు. తమ్ముడికి అండగా నిలవాల్సింది పోయి మల్కాజ్గిరి నామినేషన్ వేసే టైంలో పార్టీ మారారని మీడియా చిట్చాట్లో చెప్పారు రేవంత్. మోసం అనే పదానికి ప్రత్యామ్నాయం సబిత అని అసెంబ్లీలో బట్టి విక్రమార్క చెప్పారని గుర్తు చేశారు సీఎం. ప్రతిసారి కాంగ్రెస్ మేనిఫెస్టోను బీఆర్ఎస్ కాపీ కొట్టిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దళితుడిని సీఎం చేస్తానని మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీకి సామాజిక న్యాయం గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. విలువైన సూచనలు ఇవ్వకుండా సత్యదూరమైన ప్రసంగాలు వద్దని సూచించారు. ఇంటింటికి ఉద్యోగం పేరుతో బీఆర్ఎస్ నేతలు 10 ఏళ్లు మభ్యపెట్టారని విమర్శించారు మంత్రి సీతక్క. బీఆర్ఎస్ నేతలు ఓయకు వెళ్లలేని దుస్థితి తెచ్చుకున్నారని అన్నారు. ధరణి పేరుతో పేదలకు పట్టాలు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. ఆశా కార్యకర్తలు, అంగన్వాడీల తల్లిదండ్రులకు పింఛన్లు తీసేసింది కేసీఆర్ సర్కారేనని మంత్రి సీతక్క విమర్శించారు. గత ప్రభుత్వ వేధింపులు తట్టుకోలేకనే కాంగ్రెస్కు అధికారం ఇచ్చారన్నారు. అసెంబ్లీలో పార్టీ ఫిరాయింపులపై హాట్గా చర్చ జరిగింది. కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ నేతలు గవర్నర్కు ఫిర్యాదు చేశారన్న మంత్రి సీతక్క ఆ కంప్లైంట్ను కాంగ్రెస్లో గెలిచి బీఆర్ఎస్లో చేరిన సబితా ఇంద్రారెడ్డితో ఇప్పించారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ వాళ్ళు రాజీనామా చేయించి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను చేర్చుకున్నారా అని ప్రశ్నించారు. మంత్రి సీతక్క కామెంట్స్పై స్పందించిన సబిత రేవంత్ రెడ్డిని కాంగ్రెస్లోకి ఆహ్వానించింది తానేనని చెప్పారు. తమ్ముడిగా పార్టీలోకి పిలిచి మంచి పొజిషన్లోకి వెళ్తావని చెప్పానన్నారు. అలాంటి తనపై రేవంత్ కక్ష కట్టారని విమర్శించారు. తాను ఎవరిని మోసం చేశానో చెప్పాలన్నారు సబిత. బతుకమ్మ చీరల పంపిణీ మొదలుపెట్టినప్పుడు సూరత్ నుంచి చీరలు తేవడమే వాస్తవమేనన్నారు కేటీఆర్. దసరా ముందు ఈ స్కీమ్ ప్రారంభించడంతో కొంత సరుకును సూరత్ నుంచి తెచ్చామని వివరించారు. అది కూడా టెండర్లు పిలిచి తీసుకున్నామన్నారు. రాష్ట్రం క్యాన్సర్ రోగిలా దివాలా తీస్తుందని సీఎం మాట్లాడడం తగదన్నారు కేటీఆర్. రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చామని పదే విమర్శించడంపై మండిపడ్డారు. జీతాలిచ్చేందుకు అప్పులు తెస్తున్నామని ఆర్థిక మంత్రి భట్టి వైపు ప్రకటనలు చేస్తుంటే మరోవైపు రెవెన్యూ మిగులు అని బడ్జెట్లో చూపడం ఏమిటని ప్రశ్నించారు కేటీఆర్. కమిషన్ల కోసమే ప్రాణహిత చేవల డిజైన్ మార్చారని ఆరోపించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో చెన్నూరు, మంథని, మంచిర్యాల సెగ్మెంట్ల రైతులు ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కాళేశ్వరం బ్యాక్ వాటర్తో ఏటా రైతులు నష్టపోతున్నారని తెలిపారు. రాజ్భవన్లో రాష్ట్ర కొత్త గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆలోక్ ఆరాధే గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, హైకోర్టు జడ్జీలు హాజరయ్యారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు పుష్పగుచ్చాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.